భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, పిఆర్సీ కమిషన్ గడువు మళ్ళీ పొడిగించడానికి కారణం ఏంటి? అంటే మనం చూస్తూనే ఉన్నాం కదా, డిఏలు ఇవ్వడానికే రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది. 5 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. సో పిఆర్సీ అంటే పే రివిజన్ కమిషన్, అంటే ఫిట్మెంట్ ఇవ్వాలి. తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి ఫిట్మెంట్ 43% కేసీఆర్ ఇచ్చారు, సెకండ్ ఫిట్మెంట్ 30% ఇచ్చారు. సో ఇప్పుడు పిఆర్సీ అంటే పే రివిజన్ కమిషన్ గడువు మరొక 6 నెలలు పొడిగిచ్చారు. నిజానికి డ్యూ అది 2023 నాటికే అయిపోయింది. సో ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. సో ఇంకో 6 నెలలు అంటే సెప్టెంబర్ వరకు పిఆర్సీ కమిషన్ రిపోర్టే ఇవ్వదు. రిపోర్ట్ ఇవ్వనప్పుడు ఆ రిపోర్ట్ మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకునేందుకు మరొక 6 నెలలు సంవత్సరం పడుతుంది. సెప్టెంబర్ తర్వాత ఇంకో 6 నెలలు కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు. సో ప్రభుత్వ ఉద్యోగులకి ఇక ప్రభుత్వ వైఖరి, లేకపోతే ఇప్పుడున్న బడ్జెట్, ఇప్పుడున్న లెక్కలు, వీటన్నిటి ప్రకారం చూస్తుంటే డిఏలు ఇవ్వడమే ఎక్కువ అన్న విధంగా, లేకపోతే 1వ తారీఖు శాలరీ ఇవ్వడమే ఎక్కువ అన్న విధంగా జరుగుతోంది. నిజానికి 5 సంవత్సరాలకు ఒకసారి పే రివిజన్ కమిషన్ పిఆర్సీ ఇంప్లిమెంట్ జరగాలి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి 10 సంవత్సరాలకు ఒకసారి. సో ఇది ఎప్పుడు కూడా 6 నెలలు, సంవత్సరం లేట్ అవుతూ ఉంటుంది. ఈసారి మరింత ఎక్కువ ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 5% ఇంటరిమ్ రిలీఫ్ ఐఆర్ కేసీఆర్ ఇచ్చుకుంటూ వెళ్లారు. సో మొదటి పిఆర్సీ తెలంగాణ ఏర్పడిన తర్వాత చాలా బంపర్ పిఆర్సీ 43% ఇచ్చారు. సెకండ్ పిఆర్సీ 30%. ఆంధ్రప్రదేశ్లో కూడా 43% అప్పుడున్న చంద్రబాబు నాయుడు ఇవ్వాల్సి వచ్చింది. కానీ రెండోసారి ఆంధ్రప్రదేశ్లో పిఆర్సీ 23% మాత్రమే డిక్లేర్ చేశారు. సో తెలంగాణలో ఇప్పుడు పిఆర్సీ కమిషన్ నివేదిక కోసం వెయిట్ చేస్తున్న ఉద్యోగులకైతే ఇది నిరాశ అని చెప్పొచ్చు. ఇంకొక 6 నెలలు ఎక్స్టెండ్ అయింది. ఇది మళ్ళీ 26 సెప్టెంబర్లో రిపోర్ట్ వస్తుందని కూడా మనం చెప్పలేం. ఇంకో 6 నెలలు కూడా వాయిదా పడవచ్చు. మార్చి 2027 వరకు కూడా వెళ్లేందుకు ఖచ్చితంగా అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం మనము చూస్తే గనక. సో ఖచ్చితంగా ఒక విధంగా చెప్పాలంటే ఉద్యోగుల ఆశల మీద నీళ్లు జల్లినట్టయింది. ఇప్పుడున్న ప్రభుత్వ వైఖరి కూడా ఆ 5 డిఏలు కంప్లీట్ చేయడానికే ఉంది. 5 డిఏలు కంపల్సరీగా పెండింగ్ లో ఉంటున్నాయి. ఆ 5 డిఏల్లో 1 డిఏ ఇచ్చేసరికి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం 6 నెలలకు ఒకసారి 1 డిఏ ఇస్తుంది. జూన్ లో 1 డిఏ ఇస్తుంది, జనవరిలో 1 డిఏ ఇస్తుంది. ఈ 1 డిఏ ఇచ్చేసరికి ఇంకో డిఏ యాడ్ అవుతూ వస్తుంది. సో ఈ విధంగా పరిస్థితుంది. అంటే ముక్కుతూ ములుగుతూ ఒక విధంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ప్రభుత్వం కనిపిస్తోంది. డిఏలు ఇవ్వడానికి కానీ మిగతా వాటికి కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో అందుకనే మనం చూస్తే గనక ఇప్పుడున్న పరిస్థితిలో నాకు తెలిసి పిఆర్సీ 2028 డిసెంబర్లో ఎలక్షన్ ఉంది కాబట్టి 2028 వరకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకి పిఆర్సీ పే రివిజన్ కమిషన్ కొత్త పిఆర్సీ అనేది ఇంప్లిమెంట్ అయ్యే పరిస్థితులు కనిపించట్లేదు. మాట్లాడదాం. మనతో పాటు మారం జగదీశ్వర్ గారు ఉన్నారు, అదేవిధంగా పద్మాచారి గారు కూడా జాయిన్ అవుతున్నారు. ముందుగా టీఎన్జిఓస్ అధ్యక్షులు, అదేవిధంగా రాష్ట్ర ఉద్యోగులకు సంబంధించిన జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ గారితో మాట్లాడుతున్నాం. జగదీశ్వర్ గారు, జీ తెలుగు కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు.